ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఈ దినమును విజ్ఞాపన దినము. ఈ విజ్ఞాపన దినమున అనేకుల కొరకు మన కొరకు విజ్ఞాపన చేయవలసిన సమయము. మరి దేవుని సన్నిధికి కూడా రావాల్సి ఉంటుంది. అంత మాత్రమే కాదు, వివిధ పనులలో, ప్రయాణములలో, విధులలో ఉండేటువంటి బిడ్డలందరి కొరకు మరి దినమున లైవ్లో కూడా ప్రార్థన చేద్దాము. దయచేసి అందరం కళ్ళు మూసుకొని తలలో ఉంచి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు పరిశుద్ధుడ పరమ తండ్రి, నీ పాదమునికి స్తోత్రములు మా ప్రభు. గడిచిన విజ్ఞాపన దినము నుండి ఈ విజ్ఞాపన దినం వరకు నీ కృపలో భద్రపరిచి కాచి కాపాడి మమ్మల్ని ఏ రీతిగా సజ్జలుగా ఉంచిన విధానం బట్టి మీకు వందనములు. ఈ దినమున నాయన మరి విజ్ఞాపన చేస్తుండగా మరి అనేకులు నాయన ఈ విజ్ఞాపనలు ఏకీభవించి నీ దీవెనలు పొందుకునే కృప భాగ్యం దయచేయండి. వివిధ పనుల్లో, ప్రయాణములో, అత్యవసరమైనటువంటి నాయన విధులలో ఉంటుండగా వారితో మీరు ఉండమని ప్రార్థిస్తున్నాం. నీ సన్నిధికి రావాల్సిన బిడ్డలను కూడా మీరు నడిపించి సహాయం చేయమని మమ్మల్ని మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామం పేట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినమునకి ఏర్పరచబడినటువంటి పరిశుద్ధ లేఖన భాగము న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనములో చూడండి. చూస్తాం. ఈ దినమునకి ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ లేఖన భాగము న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 9వ వచనమును చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం 9వ వచనం. దేవుడు మనోహ ప్రార్థనను ఆలకించను గనక ఆ స్త్రీ పొలములో కూర్చుండగా దేవుని దూత ఆమెను దర్శించెను. దేవుడి పరిశుద్ధ వాక్య భాగమును మనం వెనుకల్లో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఇక్కడ చూసినట్లయితే మరి మనోహ న్యాయాధిపతుల గ్రంథములో మనోహను చూస్తూ ఉంటున్నాము. మనోహ ప్రార్థన చేస్తే భార్యను దర్శించాడు ప్రభు. మనం ఇస్సాకు దగ్గర కూడా చూస్తాము. ఇస్సాకు ప్రార్థన చేస్తే రెబెకాను దేవుడు దర్శించి సంతాన ప్రాప్తులు చేశాడు. ఇక్కడ మనోహ ప్రార్థన చేస్తే, మనోహ భార్య పొలములో ఉండగా దేవుని దూత దర్శించి మరి కుమారుడు, ఇశ్రాయేళ్లకు న్యాయాధిపతిగా కుమారుడు అనుగ్రహిస్తానని సెలవిచ్చాడు. ప్రేమిని దేవుని బిడ్డలారా, నిజంగా మనోహ ప్రార్థనను మరి దేవుడు ఆలకించాడు. ఈ దినాలలో చాలామంది చూస్తే స్త్రీలు ఎక్కువ ప్రార్థన చేస్తున్నారు, కానీ పురుషులు ప్రార్థన చేస్తలేరు. పురుషులు పనులకు వెళ్తున్నారు, సంపాదనలోను, ఆయా వీధులలోను, లేకపోతే సహవాసంలో ఫ్రెండ్స్తోనూ వ్యర్థకాలయాపన చేస్తున్నారు. కానీ గృహాలలో స్త్రీలు చేస్తున్నారు కదా, మా ఇంట్లో స్త్రీలు చేస్తున్నారు, నేను చేయకుండా పర్వాలేదు అనుకుంటారు. కానీ ప్రేమిని దేవులారా, ముఖ్యంగా మరి పురుషుడు చేయాలి ప్రార్థన. పురుషుడు కూడా చేయాలి ప్రార్థన. స్త్రీ చేయకూడదని కాదు, ఇద్దరు ఏకీభవించి చేస్తే ఇంకా చాలా మంచిది. ఇద్దరు ఏకీవించి దేన్ని బంధిస్తారో పరలోకముండి దాన్ని బంధిస్తా అన్నాడు. ఇద్దరు ఏకీవించి దేన్ని విప్పుతారో పరలోకముండి దాన్ని విప్పుతానన్నాడు. కాబట్టి ఇద్దరు ఏకీవించి చేస్తే ఇంకా మంచిది, చెయ్యాలి అసలు వాస్తవంగా. కానీ ఇక్కడ చూస్తే న్యాయాధిపతుల గ్రంథంలో మనోహ ప్రార్థన చేస్తే దేవుని దూత అతని భార్య పొలములో ఉండగా ఆమెను దర్శించిందట. ప్రేమ దర్శించి సంతానము కొరకైనటువంటి మరి ఆ యొక్క వాగ్దానాన్ని పొందుకుందా ఆమె. ప్రేమిని దేవుని బిడ్డలారా, మనోహ ప్రార్థన ఆలకించి భార్యను దర్శించి మరి కుమారుని అనుగ్రహిస్తాడు. ఇశ్రాయేళ్ల కొరకు ఒక నాయకుడిగా, న్యాయాధిపతిగా మరి దేవుడు ఇచ్చాడు. గొప్ప బలాఢ్యుడైనటువంటి సంసోను. ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా, కనుక చాలామంది పురుషులు ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తారు. శుక్రవారం విజ్ఞాపన దినం అంటే అదేదో స్త్రీల కూడిక అనుకుంటారు చాలామంది. పురుషులు సమయం ఉంటే, హాలిడే ఉంటే, పని లేకుండా విరామంగా ఉంటే ఇంటికాడ పడుకుంటారు. స్త్రీలు మాత్రమే దేవుని సన్నిధికి ప్రార్థనలకు వస్తారు. కానీ ప్రాముఖ్యంగా ఏంటంటే పురుషుడు ప్రార్థన చేయాలా, విజ్ఞాపన చేయాలా. పురుషుడు ప్రార్థన చేస్తే తన కుటుంబాన్ని దర్శిస్తాడు, కుటుంబ యజమానుడు. అంత మాత్రమే కాదు, మనకు బైబిల్లో చూస్తే సృష్టి ఆరంభములో ఆదామును చేసిన తర్వాత ఆదాములో నుండి ఒక ప్రక్కటెముకను తీసి స్త్రీగా చేసినట్లుగా ఉంటుంది. ప్రేమిని దేవుని ద్వారా. కనుక
పురుషుడు ప్రార్థనను నిర్లక్ష్యము చేయకూడదు. ఖాళీగా ఉంటే దేవుని సన్నిధికి రావాలా, విజ్ఞాపన చేయాలా. స్త్రీలు పురుషులు ఇద్దరు కలిసి ప్రార్థన చేయాలి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనకు మత్తయి సువార్తలు చూస్తే క్రీస్తు ప్రభుల వారు అద్భుతాలు చేసినప్పుడు, రొట్టెలు పంచినప్పుడు అక్కడ ఏమన్నాడంటే, స్త్రీలు పిల్లలు కాక పురుషులు మాత్రమే, వారి సంఖ్య మాత్రమే లెక్క చెప్పాడు ప్రభు. పురుషులు మాత్రమే 5,000 మంది అని. కనుక స్త్రీలు పిల్లలు కాక అని అన్నాడు. అంటే స్త్రీ ప్రాముఖ్యమైనటువంటి పాత్రయే కానీ, ఇల్లాలే కానీ పరిచర్య చేస్తుంది. సాటి అయిన సహాయముగా పురుషుడు ప్రార్థన చేస్తుంటే తనతో పాటు కూడా స్త్రీ కూడా ప్రార్థనలో ఏకీభవిస్తుంది. కనుక పురుషుడు కూడా ప్రార్థన చేయాలి. గృహ యజమానుడు చాలా ప్రాముఖ్యమైనటువంటి వాడు. పురుషుడు ప్రార్థన చేస్తే ఆ కుటుంబంలోని అవసరతలన్నీ కూడా తీర్చబడతాయి, సమస్యలు పరిష్కరించబడతాయి. ఇక్కడ మనకు మరి న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం ప్రకారం చూస్తే, మనోహ ప్రార్థన చేయగా దేవుని దూత అతని భార్యను మరి దర్శించాడు. నిజంగా మనోహ ప్రార్థన ఆలకించాడు దేవుడు. ప్రేమిని దేవుని కనుక పురుషులు ప్రార్థనను నిర్లక్ష్యము చేయకూడదు. అంటే స్త్రీలు ప్రార్థన చేయకూడదని కాదు, స్త్రీల కొరకు కూడా ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది ప్రార్థన చేయటంలో. కానీ పురుషుడు కూడా ప్రాముఖ్యంగా ప్రార్థన చేయాలి. ఆ కుటుంబంలో చాలామంది పురుషులు స్త్రీలను ప్రార్థనకు ఉండండి అంటే, మీరు పిల్లలు చేస్తారు కదా, మీరు చేస్తే చాలు, ఇద్దరు చేస్తే చాలన్నారు, మీరు 3-4 చేస్తున్నారు, నేను ఒక్కని లేకపోతే ఏమైంది, పనికి వెళ్తున్నాను అంటాడు. ప్రేమిని దేవుని ద్వారా ప్రార్థన సమయాన్ని పురుషుడు కూడా వ్యర్థపరచకూడదు, కాలయాపన చేయకూడదు. పురుషుడు కూడా ప్రార్థన చేయాలి. మనకి ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనం ప్రకారము మనోహ ప్రార్థన ఆలకించి ఆయన భార్య అయినటువంటి ఆమెను పొలములో ఉండగా దర్శించి సంతానము కొరకైన వాగ్దానమునిచ్చి సంతానమునిచ్చి దేవుడు ఇశ్రాయేలును రక్షించడానికి గొప్ప బలాఢ్యుడైనటువంటి సంసోన్ను దేవుడు ఇచ్చాడు. కనుక పురుషులు కూడా ప్రార్థన నిర్లక్ష్యం చేయకూడదు, స్త్రీలు కూడా ప్రార్థన నిర్లక్ష్యము, సాటి అయిన సహాయము అనగా పురుషుడు చేస్తుండగా ప్రార్థన, పురుషుడు దేవుని సన్నిధికి వెళ్తుండగా పురుషునితో పాటు స్త్రీ కూడా వెళ్ళి ప్రార్థన చేసినట్లయితే దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు. అట్టి కృప దేవుడు మీకు అందరికీ దయచేయనుగాక. పురుషులు ప్రార్థనను నిర్లక్ష్యం చేయకూడదు. చాలామంది స్త్రీ కన్నీరు కార్చి, పిల్లలు స్త్రీ కన్నీరు ఇంట్లో ప్రార్థన చేస్తుంటారు. పురుషుడేమో బయటికి వెళ్ళి దుష్ట సహవాసములు, లేకపోతే వ్యర్థ కాలయాపన, వ్యర్థంగా ధనాన్ని ఖర్చు పెడుతూ వేరే వేరే పనులలో ఉంటూ, సహవాసములు ఉంటూ కాలాన్ని వ్యర్థపరుస్తూ ఉంటాడు. కానీ పురుషుడు కూడా ప్రార్థన చేయాలి. దేవుడు సహాయం చేస్తాడు, ఆలకిస్తాడు. దేవుని దూత దర్శిస్తుంది. కొర్నేలి అని మనం అపోస్తల కార్యములు 10వ అధ్యాయంలో చూస్తే కూడా అక్కడ కొర్నేలి ప్రార్థన చేస్తూ ఉంటాడు. తన కుటుంబంతో చేసినప్పుడు దేవదూత వచ్చి కొర్నేలిని దర్శించింది. కనుక ప్రేమిన దేవులారా, మీ గృహాలలో పురుషులు సమయాన్ని వ్యర్థ కాలయాపన చేసి ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తున్నారా? దయచేసి ఈ దినము నుండి అయినా పురుషులు ప్రార్థన చేయండి, తప్పకుండా దేవుడు ఆలకిస్తాడు. పనులు మానుకొని ఇంటికడ కూర్చోవాలని నేను చెప్తలేను, కానీ పురుషులు కూడా ప్రార్థన చేయాలని నేను మనవి చేస్తున్నాను. దయచేసి అలాగున ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరి అందరి ప్రార్థన ఆలకించి దేవుడు తప్పకుండా జవాబిస్తాడు. అట్టి కృప దేవుడు మనకందరికీ తోడైంది సహాయం చేయనుగాక. ఆమె ఈ సమయంలో అందరూ కళ్ళు మూసుకొని తలలో ఉంచినైతే అమ్మగారు ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదముల కారణమైన గొప్ప దేవ, ప్రేమమయ కృపామయ దయగలిగిన తండ్రి, నీ దయా సంకల్పం చొప్పున ఈ వారం అంతా కాచి కాపాడి ఈ దినముని సమయంలో ఈ రీతిగా నిన్ను స్తుతించే కృపా భాగ్యం మాకు ఇచ్చినందుకై నీకు వందనాలు. ఎంతసేపు నీ వాక్యం ద్వారా మాట్లాడినందుకై నీకు వందనాలు. అవును తండ్రి, మనోహ ప్రార్థనను నాయన నువ్వు ఆలకించి దూతను పంపించి తన భార్యను దర్శించి ప్రభు ఒక కుమారుని అనుగ్రహించి ఒక ప్రత్యేకమైన ప్రభు పని కొరకు ఏర్పాటు చేసి ఉన్న దేవుడు కనుక ప్రభు ఆ రీతిగా ప్రభు ప్రతి పురుషుడు స్త్రీ ప్రభు ప్రార్థన ఆత్మను కలిగి ఉందరు గాకంట, విజ్ఞాపన ఆత్మ కలుగును గాకంట. ప్రార్థన లేనిది శూన్యము ప్రభు, ప్రార్థనే బహుబలమైనది ప్రభు. ప్రార్థన ప్రతి స్థలములోనికి వెళుతుంది, ప్రతి కార్యము జరిగిస్తుంది, పరిష్కారం కలుగుతుంది కనుక అట్టి ప్రార్థన ఆత్మను విజ్ఞాపన ఆత్మను ప్రతి ఒక్కరికి దయచేసి వారి పనులలో ఉంటున్నప్పటికీ ప్రభు నీ సన్నిధానంలో కొంత సమయాన్ని గడిపి ప్రార్థన చేసే శక్తి
శక్తిని, బలమును, జ్ఞానమును, ఆత్మను, అభిషేకమును విప్పొచ్చు ప్రభా. ప్రపంచంలో ఉన్న ప్రతి దేశమును, రాష్ట్రమును నాయన, మరి ప్రభా, జిల్లాలను, గ్రామాలను, ప్రాంతాలను, ప్రజలను ప్రభా, అధికారులను నాయన, మనుషులందరినీ ప్రభు నీ పాదముల చెంతకు తెస్తున్నాం. అవును తండ్రి, మేము సుఖముగా నెమ్మదిగా బ్రతుకు నిమిత్తమై మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన, విజ్ఞాపనలు, యాచనలు నాయన, కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని సెలవిచ్చావు గనక ప్రభా, ఆయన యొక్క ప్రతి ఒక్క అధికారిని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారు చేసే పనులు మన ఆయన మీకు మహిమకరంగా, బిడ్డలకు దీవెనకరంగా, సమాజానికి, ప్రజలకు మేలుకరంగా, ఉపయోగకరంగా సహాయం చేసి మానవుల హృదయం కఠినత్వము, మొండితనం, మూర్ఖత్వం, అవివేకం నుంచి విడిపించి నిజమైన సృష్టికర్తవు నీవని ప్రభా, నాయన సృష్టిని నోటి మాట చేత కలగజేసావని జ్ఞానం వారికి దయచేసి, నీవున్నావని ధైర్యము, విశ్వాసము దయచేసి నీ వైపు త్రిప్పబోటకు సహాయం చేసి ఈ వాతావరణ పరిస్థితులను మార్చి ప్రభా, నాయన వ్యవసాయం చేయడానికి సిద్ధంగా ఉన్నవారు భూములు ఎండిపోతూ నాయన నీటి లేని నీరు కొరతగా ఉంటుండగా దయతో క్షమించి ప్రభా, వర్షం పంపించమని, నువ్వు కనికరిస్తే తప్పనిచ్చి ప్రభా, భూమి పంటనివ్వదు ప్రభా, నువ్వు క్షమించమని, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. బర్త్డేస్, మ్యారేజ్ చేస్తున్న బిడ్డలను దీవించి భవిష్యత్తులను దీవించండి నాయన. ప్రయాణికులకు క్షేమ ప్రయాణం దయచండి. హాస్పిటల్ ఎదుర్కొంటున్నటువంటి వారికి స్వస్థత దయచేసి నీ కృపలు జ్ఞాపకం చేసుకొని స్త్రీలను, పురుషులను, పెద్దలను, చిన్నలను, వృద్ధులను ప్రభా నీ జ్ఞానం చేత నింపి నీ కృప కాపుదల దయచేసి, దీని ఆశీర్వాదములు దయచేసి, ఫిజికల్ గ్యాదరింగ్లో ప్రతి ఒక్కరు కూడి ప్రార్థించే కృప భాగ్యం దయచేసి, మందరి ద్వారా మీరు మహిమా ఘనత ప్రభావాలు పొందిన సంఘం ప్రార్థించక సంఖ్యలు విడిపోవునంటున్నావు ప్రభా. అట్టి సంఘ ప్రార్థనలు ప్రతి ఒక్కరిలో ఉండును గాకని ప్రార్థిస్తూ నీ మహిమ కొరకై అత్యాసక్తితో ప్రార్థించి నేను మహిమపరిచే బిడ్డలుగా ఆశీర్వదించి కుటుంబాల బిడ్డలు దీవించబోటకు సహాయం చేయమని నీ కృపాక్షేమం వెంట ఉంచి నడిపించి మా ద్వారా మీరు మహిమా ఘనత ప్రభావాలు పొందమని, ప్రభువును రక్షకుడు నాయన వీక్షిస్తున్న వారిని, షేర్ చేస్తున్న వారిని, ప్రార్థిస్తున్న వారిని, పాల్గొంటున్న వారిని, ఏకీపించిన వారిని మీ చేతులైతే దీవించి, ఏ బిడ్డ ఏ అవసరత, ఏ కొరత, ఏ బలహీనతతో ఉందో మీ నామలో విడుదల కలుగునుగాకని ప్రార్థిస్తూ పరిష్కరించి బలపరిచి ప్రార్థనలు ఆలకించమని, ప్రభువును రక్షకుడు నజరుడైన యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి, మనకందరికి, సంఘమంతటికి, సార్వత్రిక సంఘానికి, సకల పరిశుద్ధులకు, సర్వ ప్రజలు ఆయన ప్రేమ, త్యాగం, యాగం, యజ్ఞం, పవిత్రత, ప్రత్యేకత తెలుసుకుని ఆయన ఇదికి వచ్చి నిత్య నరకును తప్పించబడి నిత్యత్వమునకు చేరుకున్నటకును మనకందరికీ ఈ దినమ జరిగిన విజ్ఞాపన అంతటికి ఏకీవిస్తున్న బిడ్డలందరికీ సదా తోడైంది నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.